మీరు ఆకుకూర చేసేటప్పుడు ఒకరోజు గోంగూర వేయండి పక్కలో, ఒకరోజు పాలకూర వేయండి, ఒకరోజు తోటకూర వేయండి. మీకు ఏదో అందుబాటులో ఉంటే అది వేయండి. అన్నీ వాడండి, ఆకుకూరలు అన్నీ వాడాలి. అవి కూడా కొంచెం మచ్చలు వేసులు లేకుండా కొంచెం మంచిగా ఉంటే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వాడండి. ప్రతిరోజు ఈ ఆకుకూరలన్నీ ఒక నెలలో కవర్ అయ్యేటట్టుగా ఒకటే వాడకుండా ఏదైనా వీటిలో మనకి ఎక్కువ వచ్చేది గుడ్డు అవన్నీ ఒకటేసారి ఇచ్చాడు. మనం ఆహారం వండేటప్పుడు దాంట్లో ఉండే పోషక విలువల్ని ఎక్కడెక్కడ కోల్పోతున్నాం అని దానికి కొంచెం చెప్తున్నాడు. ఎక్కడ కోల్పోతున్నాం అంటే రైతు పండించిన తర్వాత అవి మిల్లుకి వస్తాయి. మిల్లులో సగం పోషకాలు తీసేస్తారు, పాలిష్మెంట్. ఆ మిల్లు నుంచి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయి. మనం ఏం చేస్తామంటే వాటిని బాగా కడిగి నానబెట్టి ఎక్కువ నీళ్ళు పోసి ఎక్కువ 4-5 సార్లు కడిగి సగం పోషకాలు అడతాం. తర్వాత మూడో దగ్గర వేస్తామంటే వండిన తర్వాత ఎక్కువ నీళ్ళు పోసి అన్నం అంటాం. ఆ గింజ అంతా వచ్చేస్తాం.